సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 50% తగ్గింపు. అశోక్, మాది బరిడిపల్లి మండలం ఎంకొత్తూరు. మా చెల్లెలు ప్రభావతి ఇక్కడ పలంనేరు టౌన్ కాకతోపు వీధికి శ్రీకాంత్ అనే అబ్బాయికి 6 సంవత్సరాల క్రితం ఇచ్చి మ్యారేజ్ చేసినాము. గత కొన్ని సంవత్సరాలుగా అన్యోన్యంగా బాగుండేవారు. వాళ్ళకి 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి విహాన్ 5 సంవత్సరాలు, చిన్న అబ్బాయి రుషిక్ 3 సంవత్సరాలు. అన్యోన్యంగా బాగుండేవారు. కానీ కొన్ని సంవత్సరాలుగా శ్రీకాంత్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మా చెల్లెల్ని సక్రమంగా చూసుకోలేదు. మానసికంగా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అత్త భర్త బాగా ఇబ్బంది పెట్టి ఇంట్లో బాగా హింసించేవాళ్ళు. అప్పుడప్పుడు చాలా సార్లు కొట్టి కూడా పుట్టింటికి పంపించేవాళ్ళు. మీ వాళ్ళు నాకేమి చేసినారు, ఎంత చేసినారు, సరిగా మాట్లాడేవాడు కాదు. ఫోన్ చేసి కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అక్రమ సంబంధాలు అమ్మాయితో అక్రమ సంబంధాలు 100% పెట్టుకున్నాడు. నిన్న సాయంత్రము వాళ్ళ మామ 7:30 గంటలకు ఫోన్ చేశాడు. సాయంత్రం 6 గంటల నుంచి మీ చెల్లెలు కనిపించలేదు, నీకేమన్నా ఫోన్ చేసిందా, లేదంటే కొత్తూరుకి ఏమైనా వచ్చిందా అన్నాడు. లేదు మమ్మ రాలేదు అన్నాను. అర్ధ గంట తర్వాత చేసి కీలపట్ల ఆ రోడ్లు అంతా చూస్తాను, కనిపించలేదు అన్నాడు. మళ్ళా 8 కాలకు ఫోన్ చేసి ఆ బావి గట్లో చెప్పులున్నాయి, నాకేం అర్థం కావడం లేదు, మీరు త్వరగా వచ్చేయండి, ఘోరం జరిగిపోయినట్టుంది అని చెప్పి కాల్ చేశాడు. 9 గంటలలోపు వచ్చాము. మేము వచ్చేసరికి సుమారు బావి నుంచి 200 మీటర్ల దూరము సుమారుగా లాక్కొని వచ్చి బాడీ తడితోనే ఉంది. కానీ ఎలా జరిగింది, ఏం జరిగింది మాకు అర్థం కావడం లేదు. ఆ పాపకి స్విమ్మింగ్, ఈత కూడా వచ్చు. ఈత వచ్చే వాళ్ళు ఎవరు గాని బావిలో దొరికితే ఎవరు చనిపోరు. సుమారుగా 10:15-11 గంటల మధ్య బాడీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడికి చేర్చినాము. కానీ ఇంతవరకు వాళ్ళు సంబంధించిన వాళ్ళు భర్త, అత్త, మామ ఎవరు కానీ చూడడానికి రాలేదు. తర్వాత గంగవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ భర్త పైన, అత్త పైన, మామ పైన, వాళ్ళ మరిది పైన మాకు అనుమానం ఉంది అనేసి కంప్లైంట్ ఇచ్చినాము. కావున దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నాకేం చెప్పిందంటే, అమ్మా నాకు సెల్లులు గిట్లు ఏమంటే వేయలేదమ్మా, ఎల్లుడు నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా, నాతో మాట్లాడేదమ్మా, ఫోన్ చేసాడు. నిన్ను ఎవరు చేయమన్నా, ఎక్కడ చేయమన్నా ఫోను, వాళ్ళ నాయన సెల్లు తీసుకొని ఫోన్ చేస్తే కూడా నిన్ను ఎవరు చెప్పిండే, నాతో మాట్లాడదు, నువ్వు నాకు వద్దు, నువ్వు చచ్చిపోయే నాకు వద్దు అని అంటాడు మా అని. నేను వస్తా ఉండమ్మా, పింఛని తీసుకొని నేను వస్తానుండమ్మా అని చెప్పి నేను. గతంలో ఏమైనా ప్రాబ్లం ఉండింది చెప్పాను, ఇంట్లో కలహాలు నెలకు ముందు కొట్టినాడు సార్. ఈ నుంచి తొల్లో కమిలిపోయింది. నీ వాళ్ళకి చెప్పొద్దు, నీ అన్న వాళ్ళకి చెప్పొద్దు, నీ అన్న వాళ్ళకి నాకు వచ్చి వినుకుంటారా చెప్పొద్దు. ఆవిడ చెప్పింది లేదు. ఆవిడికి బెంగళూరులో ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ చేసింది, తింటే లేదా బాగుండవా అంటే, నువ్వు నాతో మాట్లాడద్దే, ఊరికే నీ శాది నేను పెట్టుకొని నువ్వు చెప్పిండవి, నా మానం తీసిండవే, నువ్వు నాకు వద్దే, నాకు అవసరం లేదే అంటే నేను ఇంటా ఉన్నాను ఫోన్ లో. మా అమ్మి నేసుకుని మా అమ్మి టెన్షన్ అవుతుంది, పక్కకు పోయి మాట్లాడుతా ఉంది నా కూతురు. అందరికీ నమస్కారం. జి ప్రభావతి, వయసు 29 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం పలంనేరు కాకతోపుకు చెందిన శ్రీకాంత్ తో వివాహం జరిగింది. మగపిల్లలు జన్మించడం జరిగింది. ఏ కారణం చేత గానీ నిన్న సాయంత్రం ప్రభావతి సుమారు 6:30-7 మధ్యలో గంగవరం రవీంద్ర రైస్ మిల్ లో వెనకాతలో కొన్న బావిలో జి ప్రభావతి చనిపోయిన దాని మీద వాళ్ళ అన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినాము. దీనికి సంబంధిత వ్యక్తులు ఎవరన్నా కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి ఇందులో ఏమున్నా కానీ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నా కానీ వారందరినీ కూడా రిమాండ్ చేసి చర్యలు తీసుకుంటారు.